హాయ్ అండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జూబ్లీ ఎలక్షన్ అయితే త్వరలోనే రానున్న సంకేతాలు అయితే తెలుస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పటికే ఈ మూడు పార్టీల నుండి అభ్యర్థులను అయితే ఖరారు చేయడం జరుగుతుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే మాగంటి సునీత గారికి అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా 90% నవీన్ యాదవ్ గారికి అయితే కాంగ్రెస్ పార్టీ అనేది అయితే డిక్లేర్ అయినట్టుగా సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ నుండి ఇంకా కొంతవరకు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఎప్పటి నుంచో మనం చెప్తూనే వస్తున్నాం, ఎక్కడైతే బీసీ సమాజం అని వాళ్ళు బీసీ నినాదం అని ఎత్తుకున్నారో బీసీలకు డిక్లేర్ చేస్తేనే ఆ టికెట్ కాంగ్రెస్ టికెట్ అక్కడ గెలిచే అవకాశాలు కొంతవరకు ఉన్నాయని మనం పదే పదే చెప్తూ వస్తున్నాము. సో అదేవిధంగా బీసీ టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంతవరకు ఇది బీసీ సంఘాలు కూడా హర్షించదగ్గ విషయమే. సో అక్కడ బీసీ ఓట్ల సంఖ్య కూడా 80 నుండి 1,00,000 ఓట్ల మధ్యలో ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. అదేవిధంగా ముస్లిం ఓట్లు కూడా అక్కడ 70 నుండి 80,000 పైగా 1,00,000 లోపు ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. సో అక్కడ ముస్లిం ఓట్లు ఎవరి గెలుపు ఎవరిది ఓటం అనేది డిక్లేర్ చేసే అవకాశం కూడా ఉంది. సో మేజర్గా గెలుపు ఓటములు డిక్లేర్ చేసేది మైనార్టీ ప్రజలు అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ బీజేపీని చూసుకున్నట్టయితే బీజేపీకి పెద్దగా ఓటు సంఖ్య వచ్చే అవకాశం లేదని అయితే తెలుస్తుంది క్లియర్గా. అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థి అంటే కూటమి తరపు నుండి కానివ్వండి, ఇప్పుడు అది టీడీపీ నుండి సంబంధించిన అభ్యర్థిని అయితే వెనుకలాడుతున్నారో అయితే తెలుస్తుంది మనకు. సో ఆ అభ్యర్థి ఉంటారా లేదా అనేది అయితే కొంతవరకు అనుమానంగానే ఉంది. ఇంకొకటి, నిన్న స్థాపించిన ఏదైతే తీన్మార్ మల్లన్న టీఆర్పీఐ పార్టీ ఉందో ఆ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న కూడా బరిలోకి ఉంటారని మనకు సమాచారం అయితే అందుతుంది. సో అది కాకుండా కవిత గారు కూడా ఈసారి ఎమ్మెల్యేగా ట్రై చేయాలి, కొత్త పార్టీ పెట్టుకోవాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటనేది రాష్ట్ర ప్రజలకు చూపించాలని అనుకుంటున్నారు. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ మూడు పార్టీల నుండి అభ్యర్థులు అయితే తీవ్ర ఉత్కంఠ ఉండబోతుంది. మనకున్న 100% నమ్మకంతో అయితే చెప్తున్నాము. హోరాహోరీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే తలబడబోతున్నాయి. ఎలా చూసినా కూడా ఈసారి అధికార పక్షంలో కొంచెం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. ఎందుకంటే హైడ్రా పేరుతోటి అక్కడ ఇల్లులు కూలగొట్టడం అయితే జరుగుతుంది. సో అక్కడ కార్మిక నగర్ కానివ్వండి, అక్కడ యూసఫ్ కూడా చుట్టుపక్కల అన్ని బస్తీ ఏరియాలలో కొంతవరకు ప్రజలైతే భయభ్రాంతులకు గురి అవుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఇల్లులు చాలా వరకు కూడా నాలాల పైన లేకుంటే చెరువుల పైన ఉన్నాయి. సో మా ఇల్లులు ఏమన్నా తొలగిస్తారా, అందుకే కాంగ్రెస్కి ఓటు వేయాలంటే భయం పడుతున్నామని చాలామంది కూడా చెప్తున్నారు. ఎక్కువ శాతం ఇక్కడ ఆల్రెడీ 2 సార్లు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలవడం జరిగింది. వరుసగా ఈసారి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలుస్తారని అయితే మనకైతే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు గెలిచారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని అయితే చాలామంది కూడా సర్వేలలో కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.